హలో అండి, నేను అబ్రహాం పెరుమాల, మీ ఫిజియోథెరపిస్ట్. చాలామంది ఫ్రోజన్ షోల్డర్తో బాధపడుతూ ఉంటారు. దీన్ని మెడికలీ అడేసివ్ క్యాప్సులైటిస్ అంటాం. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఈ యొక్క షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో ఇది బిగపట్టడం. ఇది మన యొక్క షోల్డర్ జాయింట్. ఈ యొక్క షోల్డర్ జాయింట్ ద్వారా మన మూమెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. మనం చేయి పైకి లేపాలన్నా, దించాలన్నా, ఏమన్నా పట్టుకోవాలన్నా, ఏమన్నా పని చేయాలన్నా ఈ యొక్క షోల్డర్ జాయింట్ యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుంది. అలాంటి ఈ యొక్క షోల్డర్ జాయింట్ బిగపట్టినట్టయితే దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుంది అని అంటే, రొటేటార్ కఫ్ మజిల్స్ టేర్ అయినట్టయితే, అంటే ఈ యొక్క గుజ్జు ఏదైతే ఉందో రొటేటార్ కఫ్ మజిల్స్ అంటాం, అవి చినిగినట్టయితే ఈ యొక్క ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏమైనా ఇంజరీ జరిగి చెయ్యి రెస్ట్లో ఉన్నట్టయితే కూడా ఫ్రోజన్ షోల్డర్ వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉన్నది. ఇంకా సిస్టమిక్ డిజీజెస్, డయాబెటీస్, మధుమేహము, లేకపోతే థైరాయిడ్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క షోల్డర్ జాయింట్ అనేది బిగబట్టుకొని పోతుంది. ఎప్పుడైతే ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ ఉన్నటువంటి క్యాప్సుల్ ఉంటుందో ఆ క్యాప్సుల్లో ఇన్ఫ్లమేషన్, వాపు మరి నొప్పి రావడం జరిగినప్పుడు ఈ యొక్క జాయింట్ అంతా బిగబట్టుకొని పోతుంది. ఎప్పుడైతే ఇది బిగబట్టుకొని పోతుందో చేయి పైకి లేపడము రాదండి. దీనే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. తరచుగా 40 సంవత్సరాలు పైబడినటువంటి వారికి ఈ యొక్క ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. రెండవది, మహిళలకు కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మా క్లినిక్ వచ్చేటువంటి కొంతమంది మహిళలు ఏమని చెప్తా ఉంటారంటే, జడ వేసుకోవడానికి రావట్లేదు సార్ అని చెప్తా ఉంటారు. తల దూకోవడానికి కూడా రావట్లేదు అని చెప్తా ఉంటారు. పురుషులు అయితే షర్ట్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, స్నానం చేసుకోవాలన్నప్పుడు వెనుక భాగంలో, వీపు భాగంలో సబ్బు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది, చాలా నొప్పి అవుతుంది అని చెప్తా ఉంటారనమాట. ఈ యొక్క షోల్డర్ క్యాప్సుల్ ఏదైతే బిగబట్టి వాపు వచ్చి నొప్పి కలుగజేస్తుందో దీన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం. సాధారణంగా ఫ్రోజన్ షోల్డర్ ఉన్నప్పుడు ఈ విధంగా చేయి పైకి ఎత్తినప్పుడు నొప్పి రావడం మనం చూస్తూ ఉంటాం. రెండవది, ఇంకొంతమంది అయితే చేయిని ఈ విధంగా పెట్టి ఇలా పైకి అన్నప్పుడు ఇక్కడి వరకే చేయి వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ మూమెంట్, ఇక్కడ నుంచి చేయి ఈ విధంగా పైకి లేపి ఈ యొక్క చెయ్యిని చెవుకు తగిలించడానికి ప్రయత్నం చేసినప్పుడు రాకుండా బిగబట్టుకొని పోతుంది. ఇంకొంతమంది అయితే పర్స్ తీసుకొని వెనుక పాకెట్లో పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది డాక్టర్ గారు అని చెప్తా ఉంటారు. ఈ మూమెంట్ రావడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ లక్షణాలు ఒకవేళ మీకు ఉన్నట్టయితే బహుశా మీకు ఫ్రోజన్ షోల్డర్ అయి ఉండొచ్చు, షోల్డర్ బిగపట్టిపోయి ఉండొచ్చు. దీనే మెడికలీ అడేసివ్ క్యాప్సులైటిస్ అంటాం. ఈ షోల్డర్తో బాధపడుతున్నట్టయితే మేము చూపించేటువంటి ఈ యొక్క ఎక్సర్సైజెస్ మీరు చేసుకున్నట్టయితే చాలా వరకు మీ యొక్క ఫ్రోజన్ షోల్డర్ని ఇంటి నుంచి నయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో చూద్దామా? సో ఈ విధంగా ఒక స్టిక్ తీసుకోండి, ఒక కర్రై, లేదు అనుకుంటే వాటర్ పైప్ తీసుకొని ఈ విధంగా మూమెంట్స్ అనేది చేయడానికి ప్రయత్నం చేయండి. పైకి కిందికి ఇలా చేసేటప్పుడు మీ యొక్క మోచేయి ఫోల్డ్ చేయకూడదు. ఇది ఎల్బోని స్ట్రేట్గా పెట్టాలి. సో 1 2 1 2. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఈ విధంగా ప్రక్రియ చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ మీకు షోల్డర్లో నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ యొక్క నొప్పికి మీరు భయపడకుండా నొప్పిని తట్టుకొని ఇంకా ఎక్సర్సైజెస్ మూమెంట్ పెంచే ప్రయత్నం చేయాలి. తట్టుకోలేనట్టు నొప్పి అయినట్టయితే వెంటనే ఈ యొక్క ఎక్సర్సైజెస్ని స్టాప్ చేయండి, లేదంటే ఈ యొక్క ఎక్సర్సైజెస్ని కంటిన్యూ చేయవచ్చు. ఈ విధంగా డైలీ 20 టైమ్స్ మార్నింగ్, ఈవినింగ్, 3 టైమ్స్ a డే కూడా చేసుకోవచ్చు. ఇలా క్రమీణంగా చేసుకుంటే చివరికి చెయ్యి ఈ విధంగా వెనకకు పోవడం మనం చూస్తూ ఉన్నాం. రెండవ ఎక్సర్సైజ్ చూస్తాం. ఇంకా పడుకొని ఏ విధంగా అయితే చేశారో అదే ఎక్సర్సైజ్ కూర్చొని చేయండి. 1 2 1 2 1 2 1. ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ పెయిన్ రావడం కామన్, అయినా కూడా ఈ యొక్క ఎక్సర్సైజెస్ మీరు చేయవచ్చు. ఇబ్బందిగా ఉన్నట్టయితే వెంటనే ఎక్సర్సైజెస్ ఆపేసి దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించండి. మూడవ ఎక్సర్సైజ్ పెండ్యులమ్ ఎక్సర్సైజెస్. మూడవది పెండ్యులమ్ ఎక్సర్సైజెస్. ఈ విధంగా వాక్ స్టాండింగ్ పొజిషన్లో నిలబడి ఒక కాలు ముందుకు, ఒక కాలు వెనకకు పెట్టి ఈ యొక్క చెయ్యిని మూమెంట్ చేయండి. ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్
బ్యాక్. తర్వాత రొటేషన్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 20 సార్లు ఈ విధంగా చేసుకోవడం చేయొచ్చు. 4వది వాల్ ఎక్సర్సైజ్. ఈ విధంగా చేతులు పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి. మీరు ఇలా వాల్ ఎక్సర్సైజెస్ చేసే క్రమంలో చేయిని పైకి పెట్టి వాల్కి స్ట్రెచ్ కూడా చేయొచ్చు. అలా చేతులు పైకి ఎత్తి బాడీని ముందరికి తీసుకొని వెళ్ళడం, వెనకకు తీసుకొని రావడం, ముందరికి తీసుకొని వెళ్ళడం, వెనకలకి తీసుకొని రావడం. ఇలా చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ పెయిన్ రావడం సహజం. ఇలా పెయిన్ వచ్చినప్పుడు కూడా మీ యొక్క చేయిని ఈ విధంగా పైకి తీసుకెళ్ళి ఇది ఈ విధంగా పుష్ చేయండి. గమనించండి, చాలా జాగ్రత్తగా చేయాలి. కొంచెం ఇబ్బంది అయిన ఎక్సర్సైజెస్ని వెంబడే స్టాప్ చేయండి. ఈ విధంగా బాడీ ఫార్వర్డ్, ఈ విధంగా స్ట్రెచ్ చేయొచ్చు. ఇంకొంతమందికి అయితే ఇలా హోల్డ్ చేసి ఒక 10 సెకండ్స్ స్ట్రెచ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 రిలాక్స్ ఈ విధంగా చేయడం. ఈ ఎక్సర్సైజెస్ మీరు ఇంట్లో చేసుకోండి. చాలా వరకు మీ యొక్క ఫ్రోజన్ షోల్డర్ యొక్క సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. వేడితో కూడా కాపుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, వేడితో మేము కాపుకోవచ్చా సార్ అని. మీరు హాట్ ప్యాక్ పెట్టుకొని కూడా కాపుకోవచ్చు. ఈ విధంగా మీరు చేసి మీ యొక్క సమస్య నుంచి మీరు ఉపశమనం పొందండి. ఒకవేళ అయినా మీకు తగ్గనట్టయితే సోజో ఫిజియోథెరపీ క్లినిక్ కానీ దగ్గరలో ఉన్నటువంటి ఫిజియోథెరపీ క్లినిక్కి వెళ్ళినట్టయితే మాన్యువల్ మొబిలైజేషన్, గ్లైడింగ్, స్లైడింగ్, మేట్లాండ్ టెక్నిక్స్ లాంటి అడ్వాన్స్ మాన్యువల్ థెరపీ టెక్నిక్స్ ద్వారా మీ యొక్క షోల్డర్ రెస్ట్రిక్షన్ని మేము తీసివేసి రేంజ్ ఆఫ్ మోషన్ని ఇంప్రూవ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.